అందరికీ నమస్కారం అండి. అక్షర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వినాయకుని గురించి కొన్ని విషయాలను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇక మనకున్నటువంటి వారం రోజుల్లో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత అనేది ఉంది. సోమవారం శివుణ్ణి, మంగళవారం ఆంజనేయ స్వామిని, బుధవారం శ్రీరాముణ్ణి వినాయకుణ్ణి, గురువారం రాఘవేంద్ర స్వామిని సాయిబాబాను, శుక్రవారం లక్ష్మీదేవతను, శనివారం వెంకటేశ్వర స్వామిని ఇలా మనం పూజించుకుంటూ ఉంటాం. సరే, బుధవారం రోజు అంటే వినాయకునికి ప్రత్యేకమైన రోజు. ఈసారి ఆగస్టు 27వ తేదీన అంటే బుధవారం రోజే ఈ పండగ రావడం చాలా విశేషమని చెప్పుకోవచ్చు. ఇక వినాయకునికి చాలా పేర్లు ఉన్నాయి. గణపతి, వినాయక, విఘ్నేశ్వర, లంబోదరుడు, మూషిక వాహనుడు, ఇలా రకరకాల పేర్లు అనేవి ఉన్నాయి. మనము ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు లేదైనా ఒక పని చేసేటప్పుడు మనము అందరికంటే ముందుగా వినాయకుడినే పూజించుకుంటాం. ఎందుకంటే ఆయన గణాలకు అధిపతి. గణాలకు అధిపతి అయినాడు కాబట్టి ఆయన గణపతి అయ్యాడు. ఇంకా మనం చేపట్టినటువంటి కార్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా విజయవంతంగా సాగాలంటే కూడా మనం వినాయకుడినే పూజిస్తాం. విఘ్నం అంటే ఆటంకం. ఆ ఆటంకాలను తొలగించేవాడు కాబట్టి ఆయన విఘ్నేశ్వరుడు అయినాడు. ఇక వినాయకుడిని ఆగస్టు 20వ తేదీన మనం పూజ చేసుకుంటాం కదా. మరి ఎప్పుడు వినాయకుడిని తీసుకొని రావాలి అని అంటే పండగకి ముందు రోజు ఎప్పుడు కూడా వినాయకుడిని తీసుకొని రాకూడదు. ఎందుకంటే పూజకు ముందుగానే ఆయన నిద్ర చేయకూడదు. కాబట్టి పండగ రోజు తలస్నానం చేసి ఆయన వినాయకుడిని తీసుకొని రావాలి. ఆ వినాయకుడిని తీసుకువచ్చేది కూడా ఒక పద్ధతిగా తీసుకొని రావాలి. అది ఎలాగంటే ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద ఆ వినాయకుడిని పెట్టుకొని లోపలికి రావాలి. అలా లోపలికి తీసుకొని రావాలి. లోపలికి తీసుకొచ్చేటప్పుడు కూడా మంగళహారతి ఇస్తూ శుభప్రదంగా ఇంటికి తీసుకొని రావాలి. అలా వినాయకుడిని మనం ఇంటికి తీసుకొని వస్తాం. ఇక వినాయకుని పండగ రోజు వినాయకుని అలంకారం కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వినాయకునికి ఒక ఛత్రం ఉండటము, ఆ తర్వాత వినాయకుని తలపైన పాలవెల్లి కట్టడము, ఆ పాలవెల్లికి రంగురంగుల పళ్ళను వేలాడదీయటము, అంటే ద్రాక్ష, దానిమ్మ, యాపిల్ ఇలా రంగురంగుల పళ్ళని వేలాడదీయటము, కంకులు కూడా మొక్కజొన్న కండెలు కూడా వేలాడదీయటము అలా చేస్తూ ఉంటాం కదా. ఇక ఆ తెచ్చుకున్నటువంటి వినాయకుని ముందు మనము పసుపు గణపతిని పెట్టుకుంటాం. పసుపు గణపతికే ముందు పూజ చేసుకుంటాం. అలా ఇంకొంతమంది అయితే ఆ గణపతితో పాటు కలశాన్ని కూడా అమర్చుకొని స్వామివారికి పూజ చేస్తారు. ఇక పండగ రోజు ఆయనకి ఎలా పూజ చేస్తామంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే మనము ఆ పిల్లల యొక్క బుక్స్ అంటే పుస్తకాలను స్వామి ముందు పెడతాం. ఆ స్వామి ముందు పెట్టి గంధంతో స్వస్తిక్ను రాసి దానిపైన కుంకుమ బొట్టు పెట్టేసి దేవుడి ముందు పెడతాం. ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే ఆ పిల్లల యొక్క ఆ పిల్లలకి విద్యా బుద్ధులు అనేవి అందుతాయి, మంచిగా ఉంటారు పిల్లలు అన్న ఉద్దేశంతో మనం ఇలా చేస్తూ ఉంటాం. ఇక కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని పెద్దవాళ్ళు తినకుండా చిన్నపిల్లలకే పెడతారు. ఎందుకనంటే ఆ స్వామివారికి ఉన్నంత తెలివి పిల్లలకి రావాలన్న ఉద్దేశంతో, అంటే పిల్లలకి మంచి విద్యాబుద్ధులు రావాలి, మంచి చదువులో ఏకాగ్రత రావాలి అన్న ఉద్దేశంతో స్వామివారి నైవేద్యాన్ని పిల్లలకు పెడుతూ ఉంటాం. అలా పూజ చేసుకున్న తర్వాత పూజలో కూడా 21 పత్రాలతో మనం పూజిస్తాం. ఈ పత్రాలన్నీ కూడా అడవికి సంబంధించినటువంటి పత్రాలే. ఇక స్వామివారికి పూజ చేసేటప్పుడు నైవేద్యంగా లడ్డూలను పెడుతూ ఉంటాం. ఆయనకు లడ్డూలు అంటే చాలా ఇష్టం. ఇంకా మోదకములను కూడా పెడుతూ ఉంటాం.